అడ్డగా 6 చేపలు ఎందుకు? తెస్తే 5 చేపలు తేవాలి లేదా 7 చేపలు తేవాలి అని మా పేరెంట్స్ అనడంతో ఇంకో ఫిష్ తీసుకురావడానికి 15 కిలోమీటర్లు వెళ్ళాం. అంత దూరం వెళ్ళినోళ్ళం ఒక్క ఫిష్షే తెస్తామా అని గుర్తు తెచ్చుకొని మరి ఏ సామాన్లు కావాలో అన్నీ తెచ్చేసుకున్నాం. ఫిష్ సపరేట్ చేయడానికి కావాల్సిన ఫిష్ నెట్ 7 చేపలు కాబట్టి ఓవర్ క్రౌడింగ్ అవుద్ది. సో ఎక్కువ ఆక్సిజన్ కావాలి కాబట్టి ఇంకో ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ పైపు, ఇంకా స్టోన్స్ కాస్త తక్కువ అయ్యాయని సాఫ్ట్గా ఉండే స్టోన్స్, అండ్ ఫైనల్గా మాకు నచ్చిన ఇష్టమైన ఫిష్. ఇప్పుడు ట్యాంక్ ఓపెన్ చేసి ఆ ప్యాకెట్కి ఉన్న ముడి విప్పకుండా అలానే ఒక 5 మినిట్స్ వాటర్లో పెట్టేసుకోవాలి. చూడండి, పెట్టగానే మిగతా ఫిషెస్ ఆ కొత్త ఫిషెస్ దగ్గరకు వచ్చి అప్పుడే ఫైటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాయి. 3 to 5 మినిట్స్ తర్వాత ఆ ముడి విప్పి అలాగే ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాకెట్లో ఉండే కాస్త వాటర్ని బయటకు పోసి ట్యాంక్లో ఉండే వాటర్ కాస్త ప్యాకెట్లోనికి పోసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ ఉంచి మళ్ళీ ఇదే ప్రాసెస్ని 2 to 3 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలి. ఇలా ఎందుకు చేయాలంటే ప్యాకెట్లో ఉండే వాటర్ టెంపరేచర్ అండ్ ట్యాంక్లో ఉండే వాటర్ టెంపరేచర్ ఒకటిగా అయ్యి ఆ ఫిష్ కాస్త హ్యాబిట్యుయేట్ అవ్వద్దు అనమాట ఆ టెంపరేచర్కి. అండ్ ఫైనల్గా ఆ ప్యాకెట్లో ఉండే వాటర్ అంతా రిమూవ్ చేసి చాలా జాగ్రత్తగా ఆ ఫిష్ని ఆ ట్యాంక్లోనికి మెల్లగా వదలాలి. ఇదండి కంప్లీట్ యాక్యుములేషన్ ప్రాసెస్. ఇలాగే ఈ ప్రాసెస్తో కాస్త టైం పట్టినా కూడా మనం చేసుకుంటే మన ఫిష్ అనేది వేగంగా చనిపోదనమాట. మ్యాక్సిమం ఫిష్ చనిపోవడానికి రీజన్ ఏంటంటే మనం వేరే వాటర్ నుంచి ఫిష్ తెచ్చి మన వాటర్లోనికి ఫిష్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల వాటికి సడన్గా షాక్ అయ్యి చనిపోతాయి అన్నమాట. అందుకే ఈ యాక్యుములేషన్ ప్రాసెస్ చేస్తే కాస్త సేఫ్గా కొంతవరకు మనం ఫిష్ని కాపాడుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఫిష్ తెస్తే ఇది లేట్ అయినా పర్లేదు, ఈ యాక్యుములేషన్ ప్రాసెస్ మాత్రం పక్కాగా చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.